అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కవితక్క తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి పార్టీ పెట్టింది. నిన్న దాన్ని లాంచ్ చేసింది. అదేవిధంగా కొన్ని అస్త్రాలు కూడా, వ్యంగ్యాస్త్రాలను వేసింది. అయితే విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సేన లెక్క కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన రెండు ఒకే తీరు కనబడుతున్నది. కాకపోతే ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్లో మన తెలంగాణ మ్యాప్ పెట్టింది. అదేవిధంగా ఇక సేమ్ యాస్టీస్గా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టి ఇక్కడ వడ్డు కూడా అలానే పెట్టేసింది. ఇవన్నీ ఓకే, బరాబరే ఉన్నాయి. భారత రాజ్యాంగం మనందరికీ హక్కులు కల్పించింది. పెట్టవచ్చు. ఎవరైనా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ కొట్టవచ్చు, పార్టీతో పాటు సేవ చేయవచ్చు, అభివృద్ధిలో బాటలో తీసుకుపోవచ్చు. అది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అయితే కవితక్క నిన్న కొంత స్పీచ్ ఇచ్చింది. ఒక 20 నిమిషాలు 30 నిమిషాల స్పీచ్లో కొన్ని పథకాల లెక్క పెట్టిందా మరి లేదంటే అది ఏ విధంగా పెట్టిందో అర్థమవుతలేదు. మరి కవితక్క పార్టీ అది పార్టీనా లేదంటే ఫౌండేషనా, ట్రస్టా, ఏంటిదో కూడా అర్థమవుతలేదు. అంటే ఆమె చెప్పిన మాటల ప్రకారంగా చూసుకుంటే అట్లనే అనిపిస్తున్నది. నేను ఏమంటున్నా అంటే, మొట్టమొదటిసారిగా కవితక్క చెప్పింది ఒకటి విద్య ఏమన్నది కవితక్క? ప్రైవేట్లో చదివినా, గవర్నమెంట్లో చదివినా, మీరు డాక్టర్ చదివినా, లాయర్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఏది చదివినా ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి కవితక్క చెప్పింది. సరే, ప్రభుత్వ యూనివర్సిటీలలో అంటే ఖర్చు మొత్తం భరిస్తుంది అంటే ఓకే. దాంట్లో ప్రభుత్వ లెక్చరర్లు ఉంటారు, ప్రభుత్వ ప్రొఫెసర్లు ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి ప్రభుత్వమే భరిస్తుంది. ఇక ప్రైవేట్లో చదువుకున్నా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి కవితక్క చెప్పింది. అది సాధ్యమవుతుందా? ఒక్క ఎంబీబీఎస్ సీటు కోసం 70 లక్షలు ఖర్చు వస్తున్నది. మరి ఆ 70 లక్షలు ఒక్కరి మీద ఖర్చు పెడితే మరి ఎంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రైవేట్లో చదువుతున్నారు? వాళ్ళందరికీ 70 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు వెళ్తాయా? ఒక ఇంజనీరింగ్ బయట పడాలి అంటే ఒక 10 లక్షలు ఖర్చు వస్తున్నది. ఒక్క స్టూడెంట్ మీద 10 లక్షలు ఖర్చు వస్తే మిగతా ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మనిషికి 10 లక్షల రూపాయలు ఖర్చు ప్రభుత్వమే భరిస్తే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంటుందా? అభివృద్ధి నడుస్తుందా? ఈ ఉచిత వైద్యం ప్రైవేట్లో చదివిన వాళ్ళకు కూడా ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేస్తా అని చెప్పి కవితక్క మాట్లాడింది. మరి ఇది సాధ్యపడుతుందా ప్రజలారా? ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. రెండోది వైద్యానికి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఇప్పుడు వరంగల్లో అక్కడిక్కడ కడుతున్నారు. రైట్. ఇప్పుడు కవితకి ఏం చెప్పిందంటే, ప్రైవేట్లో ఎక్కడ చూపెట్టుకున్నా కానీ దాని ఖర్చు మళ్ళీ ప్రభుత్వమే భరిస్తుంది, ఉచిత వైద్యం ఇస్తాము అని చెప్పి చెప్పింది కవితక్క. ఇప్పుడు మ్యాక్సిమం ఒక అపోలో కానీ ఇతర పెద్ద పెద్ద ఆసుపత్రిలో చిన్న వ్యాధికి పోయినా కానీ మ్యాక్సిమం ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు వస్తున్నది. మరి పెద్ద పెద్ద కారణాలతో పోతే ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షల ఖర్చు వస్తున్నది. మరి ఒక్కొక్కరి మీద 30-40 లక్షల ఖర్చు చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఎంత ఆదాయం ఉండాలి? ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావాలి? మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే ఒక ప్రెస్ మీట్లో, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం కేవలం 18,000 కోట్లే. 6,000 కోట్లు జీతాలకు పోతున్నాయి, 6,000 కోట్లు అభివృద్ధికి అటు ఇటు పోతున్నాయి, 6,000 కోట్లలో నేను అటు ఇటు చదువుకోవాలి అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి కవితక్క గారు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇంకా 18,000 కోట్లు ఏమన్నా అదనంగా యాడ్ అవుతాయా? మరి ప్రైవేట్ ఆసుపత్రులలో బిల్లు కట్టడానికి ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించాలా? ఆల్రెడీ రాజీవ్ అది ఉంది కదా, రాజీవ్ దాని పేరేమంటారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆల్రెడీ ఉంది కదా, 15 లక్షలు కేటాయించింది. మరి దానికి మించి ఇంకా ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి అంటున్నది. మరి ప్రభుత్వంతో ఇది సాధ్యపడుతుందా? ఒకవేళ కవిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇవి సాధ్యపడతాయా? ఈ రెండు దాని మీద కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
వ్యవసాయంకి ఏమన్నది అంటే రైతు కౌంటర్స్ ఏర్పాటు చేస్తా అన్నది కవితక్క. ఇది మంచిదే, దీన్ని మనం స్వాగతిద్దాం, రైతులకు న్యాయం చేస్తుంది అనుకుందాం. కానీ అలనాటి రోజులల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అపారమైన అనుభవంతో ఉన్న కేసీఆర్ గారే ధరణి పోర్టల్ తీసుకొస్తే గెట్టు పంచాయతీలు, సర్వే నెంబర్ పంచాయతీలు తెంపలేకపోయిండు. ఇప్పుడు మళ్ళా భూభారత్ తెచ్చిన రేవంత్ రెడ్డి కూడా గెట్టు పంచాయతీలు తెంపలేకపోతున్నాడు. మరి కవితక్క గారు వ్యవసాయాన్ని ఉద్దేశించి రైతు కౌంటర్స్ ద్వారా ఈ గెట్టు పంచాయతీలు తెంపగలదా? ఇది సాధ్యపడుతుందా? ఒక్కొక్క రైతుకు ఏదైనా పట్ట కావాలన్నా కానీ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కవితక్క గారు వ్యవసాయం మీద ఆధారపడిన రైతులను రైతు కౌంటర్స్ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరేట్లు ఆధ్వర్యంలో బెంచ్లు ఏర్పాటు చేసి కౌంటర్స్ పెట్టి సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చేస్తా అంటున్నది. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంత ఫాస్ట్గా చేసే అధికారులు ఉన్నారా? అంత ఈజీగా అవుతుందా? ఒక రైతుకు పట్ట కావాలంటే వితిన్ 24 అవర్స్లో పట్ట అయ్యేటట్టు కవితక్క చేయగలదా? అపారమైన అనుభవం ఉన్న కేసీఆర్తోనే కాలేకపోయింది. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి భూభారత్తో కూడా చేయలేకపోతున్నాడు. మరి కవితక్కతోని అయ్యే పని ఇది? దయచేసి ప్రజలారా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి దీని మీద. ఇక ఉపాధి విషయంలో కవితక్క మంచి నిర్ణయం తీసుకున్నది. ఎవరైనా వచ్చినా కానీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 2 లక్షలు ఇస్తాం, మళ్ళీ సంవత్సరానికి 1 లక్ష ఇస్తాం అట్లా అని చెప్పి ప్రభుత్వం రాకముందు మాట్లాడతారు, వచ్చిన తర్వాత ఇవ్వరు. మేము అలా కాదు, ప్రభుత్వం రాగానే 2 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మీకు నేను లోన్స్ ప్రొవైడ్ చేసి బిజినెస్ రంగాన్ని పెంచుతా, బిజినెస్ మ్యాగ్నెట్లనుగా మిమ్మల్ని చేస్తా, దానికి ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది, లోన్స్ ప్రొవైడ్ చేసి మీకు బిజినెస్ పెట్టించి మీ యొక్క ఉపాధిని, మీ ఇన్కమ్ను, మీ కుటుంబ భారాన్ని ఇబ్బంది పడకుండా మీ బిజినెస్ పెంచేటట్టు మేము ఉపాధి కల్పిస్తా, లోన్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తా అంటున్నది. ఇది సూపర్ అనుకోవచ్చు, సరే ఏదో రకంగా ఇవ్వచ్చు, సరే ఇది సాధ్యపడుతుందని మనం అనుకోవచ్చు. కానీ కరెంటు గురించి కూడా అక్క ప్రస్తావించింది. మొత్తం 5 పాయింట్లుగా కరెక్ట్గా అందులో మెన్షన్ చేసింది కవితక్క. కరెంటు విషయం 24 అవర్స్ ఇచ్చేటో చూస్తా అని కూడా కవితక్క చెప్పుకొచ్చింది. అయితే ఇదివరకు తెలంగాణలో మిగులు కరెంటు ఉన్నది అని చెప్పుకొచ్చిర్రు, ఇప్పుడు కరెంటు సాలట్లేదు అని చెప్పుకొస్తూ ఉన్నారు. మరి 24 గంటలు కరెంటు 3 ఫేజ్ కరెంటు ఇవ్వడం కవితక్కతో సాధ్యపడుతుందా? దానికి ఎంత బిల్లు చెల్లించాల్సి వస్తుంది? ఇక ఇంకొక మాట ఏమన్నది అంటే ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పి కవితక్క చెప్పుకొచ్చింది. రేవంత్ రెడ్డి మనతో ఏమన్నాడు అంటే సంవత్సరానికి 2 లక్షలు చొప్పున నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పుకొచ్చిండు. కనీసం ఒక 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిండు. కానీ ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా అని అంటుంది కవితక్క. మరి ఒకే సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయడం సాధ్యపడుతుందా? ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు ఇవ్వడం కవితక్కకు సాధ్యపడుతుందా? ప్రజలారా ఒక్కసారి నాకు ఈ డౌట్ మీద దయచేసి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యమకారులను ఉద్దేశించి కూడా అక్క చెప్పుకొచ్చింది. ఉద్యమకారులకు అండగా ఉంటా అన్నది. అదేవిధంగా సామాజిక న్యాయం, అభివృద్ధి అది కూడా మాట్లాడుకొచ్చింది. సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఒక 5 పాయింట్ల మీద మాట్లాడుకొచ్చింది కవితక్క. మాట్లాడింది, దీని మీద స్పష్టత కూడా ఇచ్చింది. రైట్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏ పార్టీ వచ్చినా కానీ ప్రజలను నయం అంచనా చేయడానికే కనబడతా ఉన్నది. అయితే నిన్న కవితక్క ఏం మాట్లాడుకొచ్చింది అంటే తల్లి కడుపును చూస్తుంది, పెళ్ళం పర్సు చూస్తుంది. నేను మీ తల్లిగా వస్తున్నా, మీ తల్లిగా నేను మిమ్మల్ని మీ కడుపు చూస్తా, రేపు మన ప్రభుత్వం రాగానే ఇవన్నీ విద్య, వైద్యం, నిరుద్యోగం, ఉపాధి, ఉద్యమకారులకు వ్యవసాయం ఇవన్నిటి మీద నేను చిత్తశుద్ధి పెట్టి చేస్తా అని చెప్పి అంటున్నది. కానీ ఒకటి మాత్రం నాకు అందులో కనిపించింది ఏంటంటే కవితక్క పెట్టింది పార్టీలకైతే అనిపించలేదు, ఒక ట్రస్టులకైతే అనిపించింది. ఒక ట్రస్టు, ఒక ఫౌండేషన్ లాగా అనిపించింది. ఇప్పుడు కవితక్క చెప్పిన లెక్కల ప్రకారం ఇవన్నీ కావాలంటే తెలంగాణకి ఎంత బడ్జెట్ కావాలి? ఒక 10 నుంచి 15 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. మరి
మొన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత? 2,00,000 కోట్ల పైచిలకు బడ్జెట్. మరి 10 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణలో కవితక్క చెప్పినవి అన్నీ సాధ్యపడతాయి. మరి తెలంగాణలో 10 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలరా? ఏ వస్తువులు పెంచుతారు? ప్రజల మీద ఎంత భారం మోపుతారు? ఏ నిత్యావసరం మీద పెంచితే 10 లక్షల కోట్ల బడ్జెట్ రావాలి తెలంగాణకి? దాని మీద కూడా ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు ఇక కవితక్క పార్టీ పెట్టింది, ఇక బీఆర్ఎస్లో దుమారం లేస్తుంది. కొంతమంది మాట్లాడుకొస్తున్న మాటలు 2 రకాలుగా ఉన్నాయి ప్రజలలో. ఆంధ్రలో షర్మిల, తెలంగాణలో కవితక్క, వీళ్ళిద్దరూ ఒకటే తీరుగా ఉన్నారు. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాల వల్ల బయటికి వెళ్తున్నారు, పార్టీ పెడుతున్నారు, మళ్ళీ వేరే దాంట్లో విలీనం చేస్తున్నారు. కుటుంబానికే శత్రువులుగా, బద్ధ శత్రువులుగా తయారవుతూ ఉన్నారు. ఏపీలో షర్మిల తయారైంది, తెలంగాణలో కవిత తయారైంది అని చెప్పి చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. అక్కడ షర్మిలక్క, ఇక్కడ కవితక్క అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు. సో ఏదేమైనా కవితక్క పార్టీ పెట్టింది, స్వాగతిస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో కవితకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర సేన కవితక్క యొక్క పార్టీ మరి అక్క చెప్పిన విధంగా 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యపడుతుందా? ప్రభుత్వంలో చేయడానికి అది అవుతుందా? ప్రజలారు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కేవలం నేను ఇది కొంత ఆలోచన మేధస్తోని చెప్పాను తప్ప ఎవరు నెగిటివ్ మాత్రం మాట్లాడలేదు. చూస్తూనే ఉండే జీనియస్ గ్లోబల్, ఒక సబ్స్క్రైబ్ చేయండి బటన్కు.